హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. పెట్టేసి రాష్ట్రంలో తిరుపతి లడ్డు చుట్టే తిరుగుతా ఉంది రాష్ట్రం మొత్తం కూడా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిజంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో కూడా తెలియదు వీళ్ళకి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిపాలన జరుగుతా ఉన్నది రాష్ట్రంలో. ఏదున్నా కూడా మీరు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరి హయాంలో జరిగింది అది? మీరున్నప్పుడే జరిగింది. 2024లో చంద్రబాబు అధికారం వచ్చాకే ఇది జరిగిండేది. జూలైలో 12, 21, 25 జూలైలో 4 లడ్డు ప్రసాదం తయారీ కోసం టీడీపీ ఇచ్చిన ట్యాంకర్లనే వాళ్ళే. ఎందుకంటే ఇవి మామూలుగా టెస్టింగ్లు చేసిన తర్వాతే నెయ్యి తీసుకుంటారనేది గుర్తుంది. అక్కడ ఏం జరిగింది? 2 ట్యాంకర్లు 4 ట్యాంకర్లు వాపసు పంపించేస్తారు టెస్ట్ చేసినప్పుడు సరిగా లేదని చెప్పేసి. వాళ్ళ హయాంలోనే, మన జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదు అంతా కూడా. మళ్ళీ ఈయన ముందే టెస్టులు లేవు, ల్యాబులు లేవు, ఏమి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఈయనే ముందే జంతుకోగలిసింది, పందికోగలిసింది, చేప నూనె కలిసింది అని ఇంతవరకు మొరబెట్టుకుంటూ వచ్చింది మనం అంతా రాష్ట్రం అంతా ప్రజలంతా చూశారు. అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్తే ఏమనుకుంటా అనేది కూడా లేకోకుండా బట్టబయలు చేసే పరిస్థితి. ఎందుకు చేసినాడు బట్టబయలు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈయన ఏ విధంగానైనా ఈయనకుండే ప్రజాబలం కానీ, ఈయన చేసిండే కార్యక్రమాలు కానీ ప్రజలు ఈయన మీద చీదరించుకునే విధంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా అనవసరంగా రాద్ధాంతం చేస్తుండే పరిస్థితి ఉంది. సరే అని చెప్పేసి వీళ్ళకంతా తెలుసు కాబట్టి మనోళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకు పోయినారు. అప్పట్లో ఎవరైతే చైర్మన్ గా ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి మీద వచ్చింది కాబట్టి ఆయన డైరెక్ట్ గా కోర్టు పోయినాడు. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో షిట్ చేస్తే ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఉద్దేశంతోనో లేకపోతే ఏదో ముందు ఆలోచనతోనే ఆయన సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఉండే పరిస్థితుల్లో దావా చేసినాడు. దావా చేస్తే ఏమైందడా, వాళ్ళు సిబిఐ సిట్కి ఇచ్చారు. ఇంకా దేశంలోనే సిబిఐకి మించింది లేదు. మళ్ళీ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎన్డీబీఐ సర్వే చేశారు, ఎన్డీడీబీ టెస్టులు చేశారు. వాళ్ళు చేసినాక ఏమీ లేదు, కల్తీ లేదు, ఏం లేదని చెప్పినా కూడా చంద్రబాబు ఉండే పరిస్థితిలో లేదు. మళ్ళీ ఇవేం చెప్తా అన్నాడు, మళ్ళీ ఆయన ఆరోపణలు ఎట్లున్నాయంటే ఫినాయిల్ కలిసింది, బాత్రూమ్ కడిగే మనం ఇంట్లో వాడతాం హార్పిక్లు అన్ని, ఏమంటే ఏం మాట్లాడతారు. ఇవన్నీ కలిస్తే మనుషులు ఎట్లా బతుకుతారని కూడా ఆలోచన చేయకుండా ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారంటే మళ్ళీ ఇంత కింద నీచమైన రాజకీయం ఏముందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళ హయాంలో జరిగింటే ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినాయి. వాళ్ళే సమాధానం చెప్పి ఇప్పుడు వాళ్ళే సమాధానం చెప్పాలా. ఈ పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళ హయాంలో జరిగింది వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మేము అదే వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ విషయంలో వాళ్ళు ఏ మాటలు కూడా మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా పందికోగలిసింది, పశువులుగా పోగలిసింది, చేప నూనె కలిసిందని చెప్తున్నారు కానీ ఏ విధంగా కూడా దాని మీద దర్వాబ్దు చేసినా కూడా ఇవే మాట్లాడుతూ ఉన్నారంటే ఈయనకి ఎట్లా తెలుసు అనేది అందరి ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందే ఇవన్నీ ల్యాబ్ టెస్టింగ్ లేవు, ఏమీ లేవు. మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీని మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు కూడా సుప్రీంకోర్టు అంక్షిత వేసిందండి. మళ్ళీ అన్ని సర్వే చేసి అన్ని రిపోర్ట్ తీసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ అదే చెప్తా ఉన్నానంటే మనకు దీనికి బాధ్యత ఎవరు వహించాలా? వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నా చెప్పాలా, లేకపోతే లోకేష్ అన్నా చెప్పాలా, లేకపోతే చంద్రబాబు అన్నా చెప్పాలా. మళ్ళా ఏదో ల్యాబ్ టెస్ట్ల తర్వాత చిన్న నెయ్యి వాపసు పంపించారు. నెయ్యి ట్యాంకర్లను జూలై 25న 24న టీడీటీ గోడౌన్ నుంచి వెనక్కి పంపినారంట. మళ్ళీ ఆ రోజు నుంచి మొదటి చార్జ్ షీట్లు సిబిఐ సిట్, అంటే అదంతా కూడా ఎంక్వైరీ చేసింది సిబిఐ సిట్ ఎంక్వైరీ చేసింది. దాన్ని ఏం చేశారు వీళ్ళంతా కూడా డ్రైవర్ కాళహస్తిలో పెట్టినారు. ఎప్పుడు జూలై 27న కాళహస్తిలోన రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ వద్ద పార్క్ చేశారంట. అక్కడ పార్క్ చేసి అక్కడ ఉండే పరిస్థితుల్లో అవి మళ్ళా వచ్చినాయి. అంటే మళ్ళా పేరు మార్చుకొని వచ్చినాయి అవి. మళ్ళీ ఆ రోజు వద్దని ల్యాబ్ టెస్టింగ్ అంటే మామూలుగా తిరుపతిలో చేసే టెస్ట్ అన్ని వాపసు పంపిస్తే మళ్ళీ అవే ట్యాంకర్లు తీసుకొని అవే లడ్లు తయారు చేసి మళ్ళీ వాటి మీద ఆరోపణలు చేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు
కార్యక్రమాలు చేస్తా ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది. వీళ్ళతో పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంకా తా అంటే తన అంటారు వాళ్ళిద్దరు ఏ విధంగా కూడా జరుగుతా ఉంది. మళ్ళీ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు. మొన్ననే మనం చూసాం హెరిటేజ్ విషయంలో కూడా ₹1,00,000 పెనాల్టీ కట్టినా అని చెప్పేసి వచ్చింది. మరి వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు హెరిటేజ్ ఏదేదైతే ఉందో అది కూడా టెస్టులు చేస్తుంది అవన్నీ కూడా. మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా టెస్టులు చేయించినట్లు లేడు, దాని మీద అవగాహన ఉన్నట్లు కూడా లేదు ఆయనకి. మరి లేకపోయినా కూడా ఈ రోజు దీని మీద ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నా అంటే అనుమానం ఎవరి మీద వస్తా ఉందంటే వాళ్ళ మీద వస్తా ఉంది. ఎందుకంటే మొన్ననే మనకు తెలిసింది ఏమంటే కల్తీ నెయ్యి బయటపడింది. ఎప్పుడో మొన్న 1 నెల 2 నెలల కింద కల్తీ నెయ్యి బయటపడింది. ఏడో నెల్లూరులో తయారు చేస్తుంటే పట్టుకొని వాళ్ళంతా దానంతా బయటపడే పరిస్థితి కూడా ఉంది. అలాంటి కల్తీ నెయ్యి కొవ్వు ద్వారా చేస్తా అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? మొన్ననే వచ్చింది. ఎవరో బళ్ళారాలు పోయి అడిగి పోయి నెల్లూరుకు పోయి నెయ్యి తయారు చేసి అమ్ముతున్నారని కూడా మనం చూసాం, కళ్ళారా చూసాం. మళ్ళీ ఎవరు హయాంలో జరిగినాయి ఇవన్నీ కూడా? ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయి, ఆయన అధికారంలో వచ్చినాకే జరిగినాయి. మరి ఇన్నాళ్ళు లేని లడ్డు విషయంలో ఆయన ఒక్కటే ప్రత్యేకంగా చెప్తా ఉన్నానంటే వాళ్ళందరూ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతాను. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు మన జగన్ గారి మీద ఏదో రకంగా నిందలు మోపాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా రివర్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏమీ జరగలేదని చెప్పేసి మొన్ననే నిన్న కూడా ఒక ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే చెప్పినాడు ఏమీ లేదు, కల్తీ లేదని చెప్పేసి. మళ్ళా ఎవరు జనసేన ఎమ్మెల్యే ఆయన వాళ్ళు చెప్తే కూడా ఈయన ఎన్నుకోకుండా ఇప్పటికీ రాజ్యాంగం చేస్తా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు కాబట్టి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంత కింద ఎన్డీడీపీ కానీ ఎన్డీబీఐ కానీ చేసిండే ఆరోపణలు ఏదే వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా చూస్తే ఎన్డీడీ లేదు చంద్రబాబు నాయుడు అంటే ఇంక మేము ప్రజలు అర్థం చేసుకోరు. దీని గురించి ఎవరు మాట్లాడే పని లేదు. ఒకటి ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు కూడా? ప్రజలు ఏ విధంగా ఇప్పుడంతా కూడా రివర్స్ వస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు మీద వస్తా ఉంది. ఆ ప్రొఫెసర్ ఆయన కూడా చెప్పినాడు. వాళ్ళు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారని కూడా అర్థం కావడం లేదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. ప్రొఫెసర్ మంచి ఆయన ఆ పేరున్న ప్రొఫెసరే. వాళ్ళు ఆ విధంగా ఈ రోజు అందరూ చెప్తా ఉంటే కూడా వినడం లేదు. ఎంతసేపు అదే పట్టుబట్టినాడు కానీ వేరే విధంగా చెప్పడం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టైంలో లడ్లు ఉండింటే ఎప్పుడో అయిపోయింటాయి. అవి ఉంటాయా? అవి రోజు లక్షల్లోన లడ్లు పోతా ఉంటే ఇంకెక్కడుంటది అది? మళ్ళీ ఈ న్యాయంలో వచ్చినప్పుడు జరిగినప్పుడు ఈయన సమాధానం చెప్పుకోకుండా మీరే సమాధానం చెప్పండి అంటే మేము అడగాల మిమ్మల్ని. ఈ విధంగా అయింది కదా ఎట్లా అని చెప్పేసి మేము అడిగేది పోయి వాళ్ళే ప్రశ్నిస్తా ఉంటారు మమ్మల్ని. అందుకే సమాధానం కూడా వాళ్ళే చెప్పాలి దీనికి అనేదే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను చెప్పడం జరుగుతా ఉంది. పూర్తి అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈరోజు తిరుపతి లడ్డు మీద అంటే భగవంతుడు అనే భయం కూడా లేకపోతే పోతాం చంద్రబాబు నాయుడికి. ఈ విధంగా చేస్తే ఎట్లా అనేది కూడా ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేది కూడా లేకుండా ఈరోజు మాట్లాడుతా ఉన్నానంటే ఇంత కింద దారుణమైన పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా అయినా ప్రజలు తెలుసుకోవాలా చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తుల్ని తరిమి కొట్టేదానికి మనంతా కూడా ఆసనం కావాలని చెప్పేసి కూడా నేను ప్రతి పౌరుని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలోనే తినే లడ్లు దేశంలోనే తింటా ఉన్నారు లడ్లంతా కూడా. ప్రపంచం అంతా లడ్లు తింటా ఉన్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళు ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, ఎంగోత ముందు వచ్చినా కూడా వాళ్ళంతా వచ్చి ఈరోజు తిరుపతి పోయి ఎంతో కళ్ళు గద్దుకొని మనకి ఎంత భక్తితో మనం తింటామంటే అలాంటి ప్రసాదాన్ని ఈరోజు ఈ విధంగా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజ్యాల కోసం పనిచేస్తా ఉన్నారంటే ఇంతకింటే ఏమీ లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రజలంతా గమనించాలా. ఈయన రాజకీయం చేసేది ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చిండేది ఏమీ ఇచ్చారు, నువ్వు ఇచ్చినావు, నీకు అధికారం ఇచ్చినారు. అలా అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచన పక్క పెట్టేశాం. ఈ రాష్ట్రం అంతా కూడా తిరుపతి లాంటి చుట్టే తిరుగుతా ఉంది.